కుటుంబం కంటే తాను పార్టీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 35వ మహానాడు వేదికగా ఉద్వేగంగా ప్రసంగించిన చంద్రబాబు కార్యకర్తల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో నిలపడం కోసం అనునిత్యం కృషి చేస్తున్నానన్న చంద్రబాబు ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నానన్నారు. పేదల కోసం పార్టీ పెట్టి పేదల కోసం ఎన్నో పథకాలు పెట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ దన్నారు. అభివృద్ధికి అడ్డం పడుతున్నాయంటూ విపక్షాలపై బాబు నిప్పులు చెరిగారు. మహామనిషి ప్రజల కోసం ఆలోచించాడు, సమాజం కోసం ఆలోచించాడు, నూతన వరవడి సృష్టించాడు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పాడు. అందుకని ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు తెలుగు జాతికి పండుగ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 35 సంవత్సరాలుగా తెలుగు జాతి గుండెల్లో పెట్టుకుని మనవలు అభిమానిస్తున్నారంటే అది మన నాయకుడు ఎన్టీ రామారావు గారి పైన ఉండే నమ్మకం, ఈ కార్యకర్తలపై నుండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో జెండాలు వచ్చాయి, ఎన్నో పార్టీలు వచ్చాయి, కానీ జెండాలు బీకేశారు, పార్టీలు కూడా కనుమరుగైపోయినాయి. చరిత్రలో శాశ్వతంగా మిగిలిన పార్టీ, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలున్నారు, నేను ఎప్పుడూ మీకు రుణపడున్నాను. కొన్ని సందర్భాల్లో తీవ్రవాదుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీల యొక్క దాడులను ఎదుర్కొన్నారు, పార్టీ కోసం ఆస్తులు అన్నారు, కానీ ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు. అలాంటి బ్రహ్మాండంగా కష్టాలు పడి మీ తెలుగుదేశం పార్టీ జెండాని భుజాలు అరిగిపోయేట్టుగా మోసిన ఈ కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నానని మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. నా కుటుంబం కంటే సొంత మిమ్మల్ని ఎక్కువగా చూసుకుంటున్నా, సొంత కుటుంబం కంటే పార్టీని మిన్నగా చూసుకుని అన్ని విధాల మీకు అండగా ఉండాలనేది నా అభిప్రాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకుండేది దృఢ సంకల్పం. అదే మరిగా ఏమాత్రం కూడా వెనుదిరిగే సమస్య లేదు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ని ఒకప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చేశాను, మళ్లీ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్టేట్ గా తయారు చేసే వరకు అనునిత్యం పోరాడతానని ఈ మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుని కాపాడుకుందాం. అందుకే మన నాయకుడు ఆలోచించాడు. ఆ రోజు పేరు కూడా మీరు చూస్తే మన పార్టీలోనే తెలుగు ఉంది, భాష ఉంది, తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుని అన్ని విధాలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా. ఓబీసీలు ఉన్నారు, మిగిలిన అప్పర్ క్యాస్ట్లు ఉన్నారు, చాలా మంది బాధపడుతున్నారు. మాలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఏం చేస్తారని ఈ సభలో మనం చర్చిద్దాం. పేదరికం ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఏదైతే పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఇప్పటికి కూడా మిగిలిన వర్గాల్లో పేదవాళ్ళుంటే వాళ్ళకు కూడా సర్వే చేసిన తర్వాత రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీరందరూ కంకణం కట్టుకోవాల్సింది. ప్రతి ఒక్క గ్రామంలో 80% ప్రజలు మనతో ఉండాలి. నాయకత్వం కూడా మనమే ఇవ్వాలి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రజల కోసం సేవ చేస్తానంటే వాళ్ళకు కూడా మనం సహకరిద్దాం. అలాంటి వారితో కలిసి పనిచేద్దాం. పోలవరం ప్రాజెక్టుని అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. అమరావతి ప్రాజెక్టు మీరు చూశారు, రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మేము భూమి ఇస్తామని ఇచ్చారు, విజ్ఞత ప్రదర్శించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం అడ్డం పడ్డారు, అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. ఇటీవల అవినీతి ఆరోపణలు పెడుతున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ప్రాజెక్టులో వాళ్ళు భూములు ఇచ్చారు, మనం భూములు తీసుకున్నాం. ఇంకా ఎన్ని ల్యాండ్ పూలింగ్ కింద తిరిగి వాళ్ళకు భూమి ఇవ్వాలి. ఆ భూమి అలాట్మెంట్ కూడా ఇంకా జరగలేదు. అలాంటిది రాజధానిలో
అవినీతి జరిగిందని సిబిఐ ఏమని అడ్డుగోలుగా మాట్లాడితే ప్రాజెక్టు దెబ్బతింటుంది. మనం రాజధాని కట్టకపోతే మళ్ళా రాజధాని కట్టలేదని మన మీద బురద జల్లొచ్చని ఆలోచిస్తున్నారు. అందుకే నేను చాలా స్పష్టంగా ఉన్నా, సహకరిస్తే సహకారం తీసుకుంటా, అడ్డుపడితే ముందుకు పోతాను తప్ప బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప ఎన్నుదిరిగే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.